మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు దానిమ్మకాయలు 6, నారింజకాయలు షర్బత్ చేసుకోవటానికని మిక్సీ వేసుకున్నానండి. అది నారింజకాయలు ఒక 8, ఇవి అన్నీ ఇలా బత్తాయి రసంలాగా పిండుకుంటారు కదా ఆ రోజుల్లో. ఇదిగోండి నారింజకాయ రసం, ఇది దానిమ్మకాయ రసంలో ఇది వేసేస్తానండి. ఇవి 2, ఇవి ఒక 8 కాయలు నారింజ. ఈ రసాన్ని బట్టి మన మెజర్మెంటు పంచదార వేసుకుంటాను నేను. ఇదిగోండి నారింజకాయ కమల, ఇది ఒక 8 కమలాలు తీసుకున్నాను. ఈ కమల రసం కూడా ఈ రసంలోనే వేసేసుకొని మనం 3 కలియబెట్టుకోవాలి. ఆ తర్వాత పంచదార ఒక 1/2 కేజీ సుమారు పడుతుంది. మనం తీపిని బట్టి పంచదార మన ఇష్టం వేసుకోవచ్చు. బీట్రూట్ ఒక 100 గ్రాముల బీట్రూట్ వేసుకుంటే పిల్లలకు బీట్రూట్ విడిగా తినమంటే తినరు కదా, అందుకోసమని బీట్రూట్ కూడా యాడ్ చేశాను ఈ షర్బత్లో. ఇలా బీట్రూట్ వేస్తాను, కొంతవరకు ఇలా స్టోర్ చేస్తాను నేను. ఇలా కలియబెట్టుకొని 3ను స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. మళ్ళీ ఇంకో గ్లాస్ పంచదార పడుతుంది. మొత్తం టోటల్గా పంచదార 3/4 కేజీ పడుతుందండి, అంటే 3 గ్లాసులు పంచదార పడుతుంది. బీట్రూటు, దానిమ్మ, కమల, నారింజ, ఈ 4 కలిపి షర్బత్ లాగా చేసుకుంటానండి. ఇది మనం ఉడకబెట్టే ముందు ఇలా నురుగులా వచ్చేస్తుంది. ఈ నురుగు ఇలా కలియబెడుతుంటే అది మనకు పాకం వచ్చే కొద్దీ ఆ నురుగు అనేది తగ్గిపోతుంది. దానిమ్మకాయ నేను అలాగే ఎందుకు వేసానంటే వడబోయకుండా, అది జ్యూస్లో పంటికి తగులుతుంటే మనం కలుపుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ విత్తనం అనేది బాగుంటుంది, అందుకోసమని నేను ఇవి తీయలేదు. ఇది మామిడి అల్లం తురిమేసుకుంటే ఆ జ్యూస్లో చాలా టేస్టీగా ఉంటుందండి, ఘాటుగా ఉండదు. జీర్ణశక్తి కూడా బాగుంటుందండి మామిడి అల్లం తినటం వల్ల. ఇది ఎప్పుడు రాదు, ఈ సీజన్లో మాత్రమే మామిడి అల్లం వస్తుంది. అందుకోసం మనం ప్రతి జ్యూస్లో కూడా ఇది వేసుకొని తాగండి. మామిడి అల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇదిగోండి ఒక గాజు సీసాలో షర్బత్తు స్టోర్ చేసుకుంటా, ఒక పెద్ద గాజు బాటిల్లో కూడా స్టోర్ చేసుకొని ఇలా కలియబెట్టుకొని పరగడుపున ఒక గ్లాస్ జ్యూస్ తాగితే చాలా మంచిదండి. నేను పొద్దున్నే జ్యూసే తాగుతానండి, నాకు అది ఒక అలవాటు. ఇదిగోండి సీసా నిండా అయింది. మొన్న చేసుకున్నది ఈరోజుది కలిపి 1 లీటర్ అయిందండి ఈ షర్బతు. ఉదయం సాయంత్రం 2 గంటల ముందు అన్నానికి ముందు తాగితే చాలా మంచిది. ఈరోజు ఇది.